అల్లు అర్జున్ని జైలుకి ఎందుకు తీసుకెళ్లారు? నాన్ బెయిలబుల్ కేసా? అంటే ఇంకా బయటికి రారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. విషయంలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు చూసేటప్పుడు మీ హ్యాండ్ కొంచెం కిందకంటే లెఫ్ట్ సైడ్ లైక్ బటన్, రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ రెండింటిని ఒక్కసారి మీరు కొట్టేశారు అనుకోండి, మన కంటెంట్ మీకు ఎంతో దగ్గరగా చేరువుగా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేవచ్చు కదా. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ గారిని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనమాట. అయితే ఇదంతా కూడా ఆయన బెనిఫిట్ షో పుష్ప 2 బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళారు. అయితే ఆ రోజు అల్లు అర్జున్ గారు రావడం వల్ల ఫ్యాన్స్ అందరూ ఎక్కువ వచ్చేసేవడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందనమాట. అయితే దీని మీదే పోలీసులు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ మీద అండ్ అలాగే అల్లు అర్జున్ గారి మీద సెక్షన్ 105, 118 కింద కేసు నమోదు చేశారనమాట. పోలీసులు ఏమంటున్నారు అంటే, మాకు ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక ఇన్ఫార్మ్ చేసి ఉంటే మేము ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ పెట్టేవాళ్ళం. మేము బెనిఫిట్ షోకి యాజ్ యూజువల్గా ఎలాగ సెక్యూరిటీ ఇస్తామో అట్లాగే ఇచ్చాము. కాకపోతే అక్కడికి అల్లు అర్జున్ గారు రావడం వల్ల మేము ఇచ్చిన సెక్యూరిటీ కూడా సరిపోలేదు. ఒకవేళ ఆయన ముందే మాకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఇటువంటి దారుణం జరగకుండా మేము ఆపడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది అని అయితే పోలీసులు చెప్తున్నారు. అండ్ ఇదే విధంగా పొద్దున్న పోలీసులు అల్లు అర్జున్ గారి ఇంటి వద్దకి వెళ్ళి ఆయనని చికట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారనమాట. అయితే ఆ అల్లు అర్జున్ గారు కూడా పోలీసులు వాళ్ళకి ఎంతగానో సహకరించారు. నేహా రెడ్డి గారు బాధపడుతుంటే ఆమెకు ధైర్యం చెప్పి పోలీసులతో పోలీస్ స్టేషన్ బయలుదేరారనమాట. అయితే ఆయన వెనకాలే అల్లు అర్జున్ గారితో అల్లు అరవింద్ గారు వస్తుంటే అల్లు అర్జున్ గారు ఆయన్ని వద్దని చెప్పి ఆయన మాత్రమే పోలీసులతో వెళ్ళారు. అయితే వెంటనే ఇమీడియట్ గా ఆయన వెనక అల్లు శిరీష్ గారు, అల్లు అరవింద్ గారు వెంటనే పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి న్యూస్ ఛానల్స్ చాలా మంది ఏమంటున్నారంటే ఇది నాన్ బెయిలబుల్ అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడే కదా విషయం జరిగింది, ఆయన ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇది ఎందుకు జరుగుతుంది? లైక్ ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ రావడం వల్ల ఫ్యాన్స్కి ఎక్కువ డిసప్పాయింట్ చేస్తున్నాయి అనమాట. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇదంతా కూడా సార్ట్అవుట్ అయిపోయి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇండస్ట్రీ మంచిగా ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, భార్గవ్ గురు.